నగరికల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్, జెడ్పీటీసీ మాద ధనలక్ష్మి మాటలు సోషల్ మీడియాలో హల్చల్ అయిన దానిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాదగోని కొండయ్య ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఎంపీపీ శ్రీదేవి గంగాధర్పై నల్గొండలో ఆఫీస్ పెట్టి లక్షల రూపాయలు ఎగ్గొట్టారని అన్నారు. ఇది మీరు ఒక బాధితుని ద్వారా నిరూపిస్తే లక్షకు 10 లక్షలు ఇప్పిస్తా, లేదు అంటే ఏం చేస్తారో మీ విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. మీరు బహిర్గతంగా ఎఫ్ఐఆర్ కాపీ చూపిస్తే మేము ఏ శిక్షకైనా అంగీకరిస్తామని, రాజకీయంగా ఎదుర్కొనలేక రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకోవాలని అన్నారు. నమస్కారాలు. నా పేరు కుప్పల నాగేందర్, మాది మంగళపల్లి. మొన్న సాగర్కి ఎంపీపీ గారు కాంగ్రెస్ పార్టీ చేసిన సందర్భంగా ర్యాలీ నిర్వహించినప్పుడు ఎంపీపీ గారు మాట్లాడిన మాటలు గౌడ కులస్తులను దూషించినట్టున్నాయని అనవసరమైన ఒక ఆరోపణ చేసి నేను ఒక పనికిరాని ప్రెస్ మీట్ పెట్టిరు. ఆ ప్రెస్ మీట్ కూడా ఎట్లా పెట్టాడు నేను చెప్తా. అసలు యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ జరిగి 1 వీక్ అయింది. 1 వీక్ నుంచి వెళ్ళి ఇప్పుడున్న సోషల్ మీడియా ఎట్లా ఉందంటే గౌడనే కాదు ఏ కులంలో దూషించినా కూడా విత్ ఇన్ సెకండ్లలో స్ప్రెడ్ అయ్యి తెల్లారి సరిగ్గా హైలైట్ చేస్తున్నారు. మిమ్మల్ని నేను కులం పేరు పెట్టి దూషించినట్లయితే ఇప్పుడు 2 రాష్ట్రాల్లో ఉన్న గౌడ కులస్తులందరూ కూడా ఈ పాటికి ఎండగలుగుతారు కదా. 5 రోజులు అవుతుంది, ఎవరు కూడా స్పందించలేదు. నేను మీకు ముఖ్యంగా చెప్తున్నానండి, ఈ జెడ్పీటీసీ గారికి సంబంధించిన వాళ్ళు నిన్న నగరికల్ గౌడ కులస్తుల దగ్గరికి తిరిగి మమ్మల్ని దూషించారు అని చెప్పి మరి కావాలని వాళ్ళని రిక్వెస్ట్ చేసి బతిలాడిన ప్రెస్ మీట్ పెట్టించారు. ప్రెస్ మీట్ ఎవరు ఉద్దేశపూర్వకంగా వాళ్ళు తిట్టినట్టు కూడా లేదు. దాంట్లో ఆ వీడియోలు కూడా పెట్టండి. మాది మంగళపల్లి గ్రూప్ ఉంటుంది అన్న, మీకు సింపుల్గా చెప్తానండి. గవర్నమెంట్ బదలాడించుకున్నావు, నా ఏమంటుండు పార్టీ మారొద్దని లేదు. ఎంపీపీ బచ్చపల్లి గంగాధరరావుని, శ్రీదేవి గారిని, ఇదే జిల్లా మంత్రి రవీంద్రరావుని తీసుకొచ్చి రోజు మొత్తం హైదరాబాద్ ఎందుకు కూర్చోబెట్టావు అంటే నీ మాట వినలేదు. నీ తప్పుడు శాస్త్రం ఖండించి వాళ్ళు పార్టీ మారితే తెల్లారి చెడ్డోళ్ళు అవుతావు. వీటి మీద నువ్వు పెట్టమంటే ఈ వాస్తవాలు మాట్లాడకుండా మమ్మల్ని గౌడ కులస్తులు అవమానించారు, మనకు గౌడ కులస్తులు తిట్టిర్రు, మా గౌడ కులం అంతా ఏకతాటి పైన ఉంది, నీ ఒక్క చేతుల్లో ఉంది, మా వెనకాలనే ఉందనే ఒక భ్రమల్ని క్రియేట్ చేసి ఏదో మీరు లబ్ధి పొందాలనేది అది జరగని పని. ఇంకా స్పష్టంగా చెప్తున్నా, ఎంపీపీ గారి మీద మున్సిపల్ చైర్మన్ గారు ఆరోపణలు చేశారు. నల్లగొండలో ఫైనాన్స్ పెట్టి ముంచిండు, ఎగ్గొట్టిందని చెప్పి నేను ఎంపీపీ గారి తరఫున నేను మీకు సవాల్ చేస్తా ఉన్నాను. మీరు ఒక్క లబ్ధిదారుని పట్టరండి. ఈ 1000 రూపాయలు ఎగదెంగిండు, ఈ 1,00,000 రూపాయలు ఎగ్గొట్టిండు ఎంపీపీ గంగాధరరావు అంటే 1,00,000కి 10 లక్షలు ఇప్పిస్తారు. లేదు అంటే మీరు ఏం చేస్తారో మీరే తెలుసుకో, మీ చేతికి వదిలేస్తున్నారు. అదేవిధంగా హైదరాబాద్లో మహాకాలిలో దొంగ కేసు నమోదని చెప్పేసి ఆరోపణ చేశారు. దాని రైట్, దాని ఇప్పుడు ఆన్లైన్ ఉంటుంది కదా, ఆన్లైన్ ఉంటుంది. మీకు ఆ సిఐ నెంబర్ లేకుంటే మేము పంపిస్తాం. అక్కడ పేపర్ పట్టరండి గంగాధరరావు గారి మీద, ఇక్కడ ఎఫ్ఐఆర్ అయింది, దొంగ కేసు నమోదు అయింది, వాస్తవం కాదు చూడండి అని చెప్పి పేపర్ పట్టుకుని చేయండి. మేము దానికి మీరు ఏ శిక్ష చేసినా మేము సిద్ధంగా ఉన్నాం. లేనిపోని మేము వేసిన ప్రశ్నలకు మీరు జవాబు ఇవ్వకుండా జవాబు మీ కాడ ఎట్లాగా లేదు, అదనంగా కొత్త క్రియేట్ చేసి ఏదో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తా ఉన్నారు. అంటే పైన